exemption in respect of payment from superannuation fund, that is section 10(13) డీల్ చేస్తుంది. 10(13) ఏం చెప్తుంది అంటే ఎనీ పేమెంట్ రిసీవ్డ్ బై ఎనీ పేమెంట్ రిసీవ్డ్ బై ఎనీ ఎంప్లాయీ ఫ్రమ్ అప్రూవ్డ్ సూపరాన్యుయేషన్ ఫండ్ షెల్ బి ఎంటైర్లీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ హిజ్ టోటల్ ఇన్కమ్. సూపరాన్యుయేషన్ ఫండ్ నుంచి అంటే అప్రూవ్ అయిన సూపరాన్యుయేషన్ ఫండ్ నుంచి ఏదైనా అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటే ఆ అమౌంట్ అనేది మొత్తం ఎక్స్క్లూడ్ చేస్తాం టోటల్ ఇన్కమ్ నుంచి. ఎప్పుడు ఇఫ్ ద పేమెంట్ ఈజ్ మేడ్ టు ద లీగల్ హెడ్స్ ఆన్ ద డెత్ ఆఫ్ బెనిఫిషియరీ, అంటే ఈ బెనిఫిషియరీ పర్సన్ ఎవరైతే ఉంటారో, ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ డెత్ అయ్యింటే ఆ డెత్ అయినప్పుడు లీగల్ హెడ్స్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఏది సూపరాన్యుయేషన్ ఫండ్ నుంచి రిసీవ్ చేసుకున్న అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ టు విడో ఆఫ్ బెనిఫిషియరీ, అప్పుడు ఎగ్జామ్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టు అన్ ఎంప్లాయీ ఇన్ లిeu ఆఫ్ ఆర్ ఇన్ కంబినేషన్ ఆఫ్ ఎనీ యాన్యుటీ ఆన్ ఇట్ రిటైర్మెంట్ ఎట్ ఆర్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ ఏజ్, అంటే మనకు ఒక స్పెసిఫైడ్ ఏజ్ వచ్చినప్పుడు ఆ స్పెసిఫైడ్ ఏజ్ తర్వాత 60 to 65 years రిటైర్మెంట్ కావాలన్నప్పుడు ఆ ఏజ్ వరకు అతను ఉన్నాడు అనుకోండి, ఆ ఏజ్ చెప్పింటే ఆ ఏజ్ తర్వాత ఏదైతే పేమెంట్ చేస్తామో అది. ఆర్ బికమ్ ఇన్కెపాసిటెడ్ ప్రయర్ టు సచ్ రిటైర్మెంట్, అతను ఇన్కేపబుల్ అయినాడు, అట్లాంటి కేసులో పేమెంట్ చేస్తే సూపరాన్యుయేషన్ ఫండ్ నుంచి పేమెంట్ చేసేటివి ఎగ్జామ్షన్ వస్తాయి 10(13)లో. బై వే ఆఫ్ రీఫండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అండ్ ద డెత్ ఆఫ్ ద బెనిఫిషియరీ. సో బెనిఫిషియరీ పర్సన్ డెత్ అయినప్పుడు ఏదైనా రీఫండ్ వస్తే బై వే ఆఫ్ రీఫండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు అన్ ఎంప్లాయీ ఆన్ హిజ్ లివింగ్ ద సర్వీస్ ఇన్ కనెక్షన్ విత్ which the fund is established otherwise than by retirement at or after the specified age or is become incapacitated prior to such retirement, not exceeded contribution made prior to 1/4/1962 and interest thereon. సో కాంట్రిబ్యూషన్ వచ్చేసి ప్రయర్ టు 1/4/62 ఉన్న కాంట్రిబ్యూషన్స్లో అండ్ దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏమన్నా వచ్చినా కూడా అవి కూడా ఎగ్జామ్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ద ఎంప్లాయీ does not include any contribution made prior to 1/4/1962, the whole amount is taxable. ఒకవేళ అందులో కొంత అమౌంట్ అనేది ప్రయర్ టు 1/4/1962లో కాంట్రిబ్యూషన్ చేసిన దాని నుంచి అమౌంట్ కన్నా రిసీవ్ చేసుకుంటే అప్పుడు ఎగ్జామ్షన్ వస్తుండే. నెక్స్ట్ బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ ద ఎంప్లాయీ అండర్ ఏ పెన్షన్ స్కీమ్ రిఫర్డ్ టు సెక్షన్ 80 CCD విచ్ ఈస్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఏదైనా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఉంటుంది కదా, ఆ స్కీమ్కి సంబంధించి దాని నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఆ అమౌంట్ కూడా ఎగ్జామ్టెడే యాజ్ పర్ సెక్షన్ 10(13) ప్రకారం. నెక్స్ట్ పర్క్విజిట్స్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ట్యాక్స్ ఇన్ ఆల్ కేసెస్లో టు ఆల్ ఎంప్లాయీస్కి ఇవి ట్యాక్స్ ఫ్రీ అనమాట. ఫస్ట్ ఏమి అంటే టెలిఫోన్ ప్రొవైడెడ్ బై అన్ ఎంప్లాయర్ టు ఎంప్లాయీ అట్ ఈజ్ రెసిడెంట్, ఎంప్లాయీ యొక్క రెసిడెంట్లో టెలిఫోన్ని ప్రొవైడ్ చేసినాడు అంటే కంపెనీ విశేషాలు మాట్లాడుకోవడానికి అది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ బై అన్ ఎంప్లాయర్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ క్యారింగ్ ఆఫ్ ప్యాసింజర్ ఆర్ గూడ్స్ టు హిజ్ ఎంప్లాయీస్ ఐదర్ ఫ్రీ ఆఫ్ చార్జ్ ఆర్ అట్ కన్సెషన్ రేట్. ఎంప్లాయీస్ యొక్క బాగు కోసం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కన్నా ప్రొవైడ్ చేస్తే ఆ ఫెసిలిటీకి సంబంధించిన అమౌంట్ కూడా మనకి ట్యాక్స్ ఫ్రీనే. ప్రివిలేజ్డ్ పాసెస్ అండ్ ప్రివిలేజ్డ్ టికెట్ ఆర్డర్స్ గ్రాంటెడ్ బై ద ఇండియన్ రైల్వే టు ఇట్స్ ఎంప్లాయీస్, అంటే కొన్ని టికెట్స్ కొన్ని పాసెస్ ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడ వరకు పోవడానికి, నో అమౌంట్ దే విల్ నాట్ కలెక్ట్ ఎనీ అమౌంట్ అట్లాంటివి. నెక్స్ట్ పర్క్విజిట్స్ అలౌడ్ అవుట్ సైడ్ ఇండియా బై ద గవర్నమెంట్స్, ఏమన్నా అవుట్ సైడ్ ఇండియాలో ప్రొవైడ్ చేసే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, రెండరింగ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు అట్లాంటివి కూడా ట్యాక్స్ ఫ్రీనే. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు స్టాఫ్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. ఆ గ్రూప్ మొత్తానికి గ్రూప్ ఇన్సూరెన్స్ ఏమైనా చేపిస్తుంటే అది కూడా ట్యాక్స్ ఫ్రీనే. నెక్స్ట్ యాన్యువల్ ప్రీమియం బై ఎంప్లాయర్ ఆన్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ, పేమెంట్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం బై ఎంప్లాయర్ ఆన్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఎఫెక్టెడ్ బై హిమ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ఎంప్లాయీ. రిఫ్రెష్మెంట్ ప్రొవైడెడ్ టు ఆల్ ఎంప్లాయీస్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఇన్ ఆఫీస్ ప్రెమిసెస్లో రిఫ్రెష్మెంట్ కోసం ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే ఎక్స్పెండిచర్ కూడా ట్యాక్స్ ఫ్రీనే. నెక్స్ట్ సబ్సిడైజ్డ్ లంచ్ అంటే బయట
యాక్చువల్గా మనకి లంచ్ అనేది 100 రూపీస్ అనుకోండి, ఇతను 50 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాడు బిజినెస్ ప్రెమిసెస్లో. ఆ వాల్యూ సచ్ మీన్స్ అప్ టు 50 రూపీస్ ఉంటే అది కూడా ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ రిక్రియేషనల్ ఫెసిలిటీ ఇంక్లూడింగ్ క్లబ్ ఫెసిలిటీస్ extended to employees in general, that is not restricted to a few select employees. రిక్రియేషనల్ ఫెసిలిటీ అనేది అందరికీ ఎగ్జామ్షనే, బట్ కొంత రిస్ట్రిక్టెడ్ ఫ్యూ ఎంప్లాయీస్కి కాదు. అమౌంట్ స్పెండ్ ఆన్ ట్రైనింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ని ట్రైనింగ్ ఇవ్వడానికి ఏమన్నా అమౌంట్ స్పెండ్ చేస్తే ఆ అమౌంట్ అనేది ఎగ్జామ్టెడ్. వాళ్ళకి మళ్ళీ అక్కడ ఎక్స్పెన్సెస్ ఆన్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఎగ్జామ్టెడ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ పేయబుల్ బై ఎంప్లాయర్ టు ఆర్పిఎఫ్ ఆర్ అన్ అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్. సమ్ పేయబుల్ బై అన్ ఎంప్లాయర్ టు ఆర్పిఎఫ్ అంటే ఈ ఆర్పిఎఫ్ అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్, డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఎంప్లాయీస్ అప్ టు కొంత లిమిట్ వరకు ఏదో సమ్ పే చేస్తారో ఎంప్లాయర్ అండ్ ద నేమ్ ఆఫ్ ఎంప్లాయీ అవి కూడా ఎగ్జామ్టెడే. నెక్స్ట్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ అనేది సబ్జెక్ట్ టు కండిషన్. సెక్షన్ 10లో కొన్ని కండిషన్స్ ప్రకారం మనకి ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేస్తాడు. వాల్యూ ఆఫ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ప్రొవైడెడ్ టు హైకోర్ట్ జడ్జెస్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీస్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జామ్టెడ్ వితౌట్ ఎనీ కండిషన్స్. సో వాళ్ళు రిఫ్రెష్మెంట్స్ కోసం హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడైనా పోతుంటే ఎగ్జామ్ట్ అయిపోతారు వితౌట్ ఎనీ కండిషన్స్ ఏమీ లేదు. నెక్స్ట్ మెడికల్ ఫెసిలిటీ సబ్జెక్ట్ టు సర్టెన్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ ప్రకారం ఉంటుంది. నెక్స్ట్ రెంట్ ఫ్రీ అఫీషియల్ రెసిడెన్స్ ప్రొవైడెడ్ టు జడ్జ్, సుప్రీంకోర్టు జడ్జి కానీ హైకోర్టు జడ్జి కానీ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్టెడే, ట్యాక్స్ ఏం పడదు. కన్వెన్స్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ టు హైకోర్టు జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడే, ఏం ట్యాక్స్ ఏం పడదు, ట్యాక్స్ ఫ్రీ అవి. నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ సెక్షన్ 10(5) డీల్ చేస్తుంది. ఈ క్లాస్ ఏం చెప్తారంటే ఎగ్జామ్డ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ రిసీవ్డ్ బై ఎంప్లాయీస్ ఫ్రమ్ దేర్ ఎంప్లాయర్స్ ఫర్ ప్రిసీడింగ్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియాలో ఉండాలి. ఎయిదర్ ఆన్ లీవ్లో వెళ్ళొచ్చు, ఆర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఫ్రమ్ సర్వీస్ కావచ్చు, ఆఫ్టర్ టర్మినేషన్ ఆఫ్ ఇస్ సర్వీస్ కావచ్చు. ఇట్లా ఏదో ఒక ప్లేస్కి వెళ్ళినారు, లీవ్ పెట్టిన పోవచ్చు, రిటైర్మెంట్ అయినప్పుడైనా పోవచ్చు, టర్మినేషన్ అయినప్పుడైనా పోవచ్చు. ఇట్లా పోయినప్పుడు ద బెనిఫిట్ ఈజ్ అవైలబుల్ టు ఇండివిజువల్స్, సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ సిటిజన్స్. వాళ్ళు సిటిజన్స్ కానీ నాన్ సిటిజన్స్ కానీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రావెల్ కన్సెషన్స్ ఆర్ అసిస్టెన్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ అండ్ ఫర్ హిజ్ ఆర్ హర్ ఫ్యామిలీ, దట్ ఈజ్ స్పౌస్ కావచ్చు, చిల్డ్రన్స్ ఆఫ్ ఇండివిజువల్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ హోలీ ఆర్ మెయిన్లీ డిపెండెంట్ ఆఫ్ ద ఇండివిజువల్. అతని మీద డిపెండ్ అయిన వాళ్ళ మొత్తం వెళ్ళొచ్చు. ఏ దానికి లీవ్లో ఉన్నప్పుడు వెళ్తే వాళ్ళకి సంబంధించి ఏవైతే అమౌంట్స్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఎగ్జామ్ట్ అయిపోతాయి. లీవ్ ట్రావెల్ కన్సెషన్ కిందనే తీసుకుంటాము. బట్ ఈ లీవ్ ట్రావెల్ కన్సెషన్ మనం ఇష్టం వచ్చినట్టు అంటే కాదు, లిమిట్స్ ఉంటాయి. ద ఎగ్జామ్షన్ ఈజ్ ఆల్ కేసెస్ విల్ బి లిమిటెడ్ టు ద అమౌంట్ యాక్చువల్లీ స్పెండ్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్. ఎంతైతే అతను స్పెండ్ చేసినాడో అంతవరకు ఉంటుంది. అండ్ సీలింగ్ లిమిట్ కూడా ఉంటుంది. సీలింగ్ అండ్ ద నెంబర్ ఆఫ్ జర్నీస్ ఫర్ ద ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్. వాళ్ళు ఇష్టం వచ్చినట్ట మేము ఫ్యామిలీ మాది జాయింట్ ఫ్యామిలీ 150 మంది 200 మెంబర్స్ మేము పోతామంటే అట్లా యాక్సెప్ట్ చేయదు. సబ్జెక్ట్ టు లిమిటేషన్స్ ఉంటుంది. ఆ లిమిటేషన్స్ ఏమి? రూల్ 2B ఎగ్జామ్షన్ విల్ బి అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 2 జర్నీస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఏ బ్లాక్ ఆఫ్ 4 క్యాలెండర్ ఇయర్స్ కమెన్సింగ్ ఫ్రమ్ ద క్యాలెండర్ ఇయర్ 1986. ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక బ్లాక్ ఆఫ్ 4 క్యాలెండర్ ఇయర్స్లో 2 జర్నీస్ వెళ్ళొచ్చు. సో 4 క్యాలెండర్ ఇయర్స్ కమెన్సింగ్ ఫ్రమ్ ద క్యాలెండర్ ఇయర్ 1986 ఇద్దరు వెళ్ళొచ్చు. 2 జర్నీస్ పర్ఫామ్ చేస్తే ఎగ్జామ్షన్ వస్తుంది. వే సచ్ ట్రావెల్ కన్సెషన్ ఆర్ అసిస్టెంట్ ఈజ్ నాట్ అవైల్డ్ బై ద ఇండివిజువల్ డ్యూరింగ్ ద ఎనీ బ్లాక్ ఆఫ్ 4 క్యాలెండర్ ఇయర్స్. 4 ఇయర్స్లో ఆ ఏది లీవ్ ట్రావెల్ కన్సెషన్ది కానీ అతను కన్నా అవైల్ చేయకుంటే వన్ సచ్ అన్అవైల్డ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ విల్ బీ క్యారీ ఫార్వర్డ్ టు ద ఇమీడియట్లీ సక్సీడింగ్ బ్లాక్ ఆఫ్ 4 క్యాలెండర్ ఇయర్స్. సో ఒక 4 క్యాలెండర్ ఇయర్స్లో ఒకసారి టూర్కి పోవచ్చు, 2 మెంబర్స్ వెళ్ళవచ్చు. ఒకవేళ 4 బ్లాక్లో వెళ్ళకుంటే 4 క్యాలెండర్ ఇయర్స్లో వెళ్ళకుంటే నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్కి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్. ఫర్ ఎగ్జాంపుల్ an employee
does not avail any leave travel concession for the block of 18 to 27, 18 to 21 వరకు 18, 19, 20, 21 4 years బ్లాక్లో అతను అవైల్ చేసుకోలే. హీ ఈజ్ అలౌడ్ టు క్యారీ ఫార్వర్డ్ మ్యాక్సిమం వన్ unavailed leave travel concession to be used in succeeding block, that is 22 to 25 బ్లాక్లో అతను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అకార్డింగ్లీ ఇఫ్ ఈ అవైల్స్ ఇన్ ఏప్రిల్ 2022లో అవైల్ చేసుకున్నాడు, ద సేమ్ విల్ బి ట్రీటెడ్ హ్యాస్ హ్యావింగ్ అవైల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్లాక్ 18-21. ఫస్ట్ ఏదైతే యూజ్ చేసుకుంటామో అది ఫస్ట్ లాస్ట్ బ్లాక్ కింద తీసుకుంటాము. అండ్ దేర్ ఫోర్ ఈ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ జర్నీ, అండ్ 2 more జర్నీస్ కెన్ బి ఫర్దర్ అవైల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ 22-25. సో ఇంకొక 22-25లో ఇంకొక బ్లాక్లో ఇంకొక జర్నీ కూడా అతను చేయొచ్చు. మ్యాక్సిమం 2 more జర్నీస్ చేయొచ్చు, కెన్ బి ఫర్దర్ అవైల్డ్. ఓకే, ఇట్లా చేస్తాము, 2 or more జర్నీస్ చేస్తాము. ఈ విల్ ఎలిజిబుల్ 2 more జర్నీస్ కెన్ బి అవైల్డ్ ఫర్దర్ 22-25కి సంబంధించి ఒకటి యూజ్ చేసినాడు కాబట్టి. నెక్స్ట్ మానిటరీ లిమిట్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ అంటే, వేర్ ద జర్నీ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/10/1997, the amount exempted under section 10(5) in respect of the value of leave travel concession shall be the amount actually incurred on such travel subject to the following conditions. ఆ కండిషన్స్ ఏవి అంటే, జర్నీ పర్ఫార్మ్డ్ బై ఎయిర్తో పర్ఫామ్ చేస్తే అంటే ఏరోప్లాన్లో వెళ్తే అమౌంట్ నాట్ ఎక్సీడింగ్ ద ఎయిర్ ఎకానమీ ఫేర్ ఆఫ్ ద నేషనల్ కెరియర్ బై ద షార్టెస్ట్ రూట్ టు ద ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్. ఎయిర్లో వెళ్ళేటప్పుడు ఎయిర్ ఎకానమీ ఫేర్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ని దాటేయకూడదు, అంతవరకు మాత్రమే లిమిట్. నెక్స్ట్ ఎనీ అదర్ మోడ్ వేర్ రైల్ సర్వీసెస్ ఈజ్ అవైలబుల్. ఒకవేళ రైల్ సర్వీసెస్ అవైలబుల్ ఉంటే అమౌంట్ నాట్ ఎక్సీడింగ్ ఎయిర్ కండిషన్డ్ ఫస్ట్ క్లాస్ రైల్ ఫేర్ వరకు తీసుకోవచ్చు బై ద షార్టెస్ట్ రూట్ టు ద ప్లేస్ డెస్టినేషన్. నెక్స్ట్ వేర్ రైల్ సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్, ఫస్ట్ ఎయిర్ చూసుకోవాలి. ఎయిర్ లేకుంటే రైల్కి పోవాలి. రైల్ సర్వీసెస్ లేకుంటే ఎయిర్ రికగ్నైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎగ్జిస్ట్. రికగ్నైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందా లేదా చూసుకోవాలి. అప్పుడు ఒకవేళ ఉంటే నాట్ ఎక్సీడింగ్ ఫస్ట్ క్లాస్ ఆర్ డీలక్స్ క్లాస్, ఫస్ట్ క్లాస్ కానీ ఆర్ డీలక్స్ క్లాస్ కానీ ఫేర్ వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ నో రికగ్నైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎగ్జిస్ట్, రికగ్నైజ్డ్ పబ్లిక్ సిస్టమ్ ఏం లేదు, అప్పుడు అమౌంట్ ఈక్వలెంట్ టు ద ఎయిర్ కండిషన్డ్ ఫస్ట్ క్లాస్ రైల్ ఫేర్ ఫర్ ద డిస్టెన్స్ ఆఫ్ జర్నీ బై ద షార్టెస్ట్ రూట్. అంటే మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటే డీలక్స్ క్లాస్ కానీ ఎయిర్ క్లాస్ కానీ అంటే ఫస్ట్ క్లాస్ అని తీసుకుంటాము. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకుంటే ఎయిర్ కండిషన్ ఫస్ట్ క్లాస్ రైల్కి ఎంతైతే ఫేర్ ఉందో అంతవరకు మనకి ఎగ్జామ్షన్ వస్తుంది. ఇక్కడ నోట్ ఏం చెప్తారు, ద ఎగ్జామ్షన్ రిఫర్ టు షెల్ నాట్ బి అవైల్ టు మోర్ దెన్ 2 surviving children of an individual after 1/10/1998. The restrictive sub-rule shall not apply in respect of children born before 1/10/1998 and also in case of multiple birth after one child. ఎంతమందిని తీసుకొని పోవచ్చు, 2 surviving children. 2 surviving అంటే బతికున్న వాళ్ళని పిలుచుకొని వెళ్ళాలి అని వాళ్ళు చెప్పడము. సో వాళ్ళతో పాటు 2 సర్వైవింగ్ చిల్డ్రన్స్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ దినేష్ నాడు వెంట్ ఆన్ హాలిడే. ఎప్పుడు 10/12/21కి వెళ్తున్నాడు. ఎక్కడ పోతున్నాడు, కేరళ. ఎవరితో వెళ్తున్నాడు, విత్ హిస్ వైఫ్ అండ్ త్రీ చిల్డ్రన్స్. వైఫ్ అండ్ 3 చిల్డ్రన్స్ వెళ్తున్నారు. ఓకే, 3 చిల్డ్రన్స్లో 1 డాటర్ ఏజ్ వచ్చేసి 4 years అండ్ నెక్స్ట్ ట్విన్ సన్స్ ఉన్నారు, ఏజ్ వచ్చేసి 2 years. ఓకే, వాళ్ళు 3 ఎట్లా కౌంట్ చేసినారు, 1 డాటర్ ఫస్ట్ పాప వచ్చింది, పాపకు వచ్చేసి 4 years,
నెక్స్ట్ ట్విన్స్ వచ్చినారు, ఆ పిల్లల ఏజ్ వచ్చేసి 2 years. ఓకే, దే వెంట్ బై ఫ్లైట్లో వెళ్తుంటే ఏమొస్తుంది, ఎకానమీ క్లాస్ వరకు వస్తుంది. అండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ టికెట్ రీయింబర్స్డ్ బై ద ఎంప్లాయర్ వాజ్ 50,000 రీయింబర్స్మెంట్ చేసినాడు. అది ఎట్లా, అడల్ట్స్కి 35,000 అండ్ 3 minor చిల్డ్రన్స్కి 15,000. ఓకే, కంప్లీట్ ద అమౌంట్ ఆఫ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్స్. సో అతను ఎంప్లాయర్ ఇచ్చినది 50,000 బ్యాక్ ఇచ్చినాడు, అడల్ట్కి 35K అండ్ చిల్డ్రన్స్కి 15K. ఇప్పుడు మనం ఏం చేయాలి, లీవ్ ట్రావెల్ కన్సెషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, అవైల్ ద ఎగ్జామ్షన్ ఓన్లీ వన్స్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ 4 calendar years. ఒకసారి అవైల్ చేసుకున్నానంట. ఓకే, ఫస్ట్ సిన్స్ ఇక్కడ డాటర్ ఏజ్ ఈజ్ మోర్ దెన్ ప్రిన్స్ సన్. ఓకే, అంటే పాప ముందు పుట్టింది కాబట్టి ఆ పాపది ఏజ్ అనేది ఫస్ట్ ఉంటుంది. షీ ఈజ్ ఏ మెచ్యూర్డ్ గర్ల్. ఓకే, నెక్స్ట్ మిస్టర్ దినేష్ కెన్ అవైల్ ఎగ్జామ్షన్ ఫర్ ఆల్ ఈజ్ 3 children. ఎందుకు 3 children అన్నారు, ఇక్కడ మనకు చెప్పినది ఏం చెప్పినారు, 2 surviving children అన్నారు. కానీ ఇక్కడ 3 childrenకి ఎందుకు చెప్పినారు అంటే, ఇక్కడ ఏం చెప్తారంటే అదే మనకి ఇక్కడ చెప్పినది, ద restrictive sub rule not in respect of children born before 1998 and also in case of multiple birth after one child. ఇక్కడ వచ్చేసి restriction of 2 children is not applicable to multiple births after one child. అదే ఇక్కడ చెప్పినది, మల్టిపుల్ బర్త్స్ ఆఫ్టర్ 1 child. 1 child తర్వాత మల్టిపుల్ బర్త్ జరిగితే వాళ్ళని కన్సిడర్ ఆఫ్ 1 child అనే కన్సిడర్ చేయాలి. ద హాలిడే బీయింగ్ ఇన్ ఇండియా అండ్ జర్నీ బీయింగ్ పర్ఫార్మ్డ్ బై ఎయిర్ ఎకానమీ క్లాస్ వరకు తీసుకోవచ్చు. సో ఎంటైర్ రీయింబర్స్మెంట్ మెడ్ బై ద ఎంప్లాయర్ ఈజ్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అండర్ సెక్షన్ 10(5). ఒకవేళ పాప సెకండ్ పుట్టి ఫస్ట్ ట్విన్స్ పుట్టింటే, దట్ ఈస్ ఫస్ట్ ట్విన్స్ వచ్చేసి ఫస్ట్లో పుట్టి డాటర్ వచ్చేసి సెకండ్ పుట్టింటే ఈ ఎగ్జామ్షన్ వస్తుండేనా? నో, ఓన్లీ ఫస్ట్ పుట్టిన వాళ్ళకి మాత్రం, ఫస్ట్ ట్విన్స్ అయితే ఈ ఎగ్జామ్షన్ రాదు. ఎందుకు, అదే మనకి ఇది చెప్పినది, ఫస్ట్ బర్త్ ఒక వాళ్ళు కావాలి అండ్ ఆల్సో మల్టిపుల్ బర్త్ ఆఫ్టర్ 1 child. ఆఫ్టర్ 1 child తర్వాతనే మల్టిపుల్ బర్త్ అయితేనే అట్లా వస్తుంది. బిఫోర్ 1 child ఫస్ట్ ట్విన్స్ వచ్చి నెక్స్ట్ 1 child వస్తే అప్పుడు కన్సిడర్ హ్యాజ్ వాళ్ళ ట్విన్స్నే 2 personsగా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అబోవ్ ఇల్లుస్ట్రేషన్ 13 will be defined if among his 3 children the twins were 4 years old and daughter 2 years old. సో ఇప్పుడు ట్విన్స్ ఫస్ట్కి వచ్చినారు, డాటర్ సెకండ్కి వచ్చింది. చేంజ్ అవుతుందా అంటే ఎస్, దేర్ విల్ బీ ఏ చేంజ్. ఫస్ట్ ఎట్లా వస్తుంది అంటే, సిన్స్ ద ట్విన్స్ ఏజ్ ఈజ్ మోర్ దెన్ డాటర్, మిస్టర్ దినేష్ కెనాట్ అవైల్ ఫర్ ఎగ్జామ్షన్ ఆఫ్ ఆల్ ఈజ్ 3 children. ఎందుకు, ఓన్లీ 2 children మాత్రమే మనకి అవైల్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి. దేర్ ఫోర్ ట్యాక్సబుల్ ఎల్టీసీ అంటే ఎగ్జామ్షన్ తీసేసిన తర్వాత ట్యాక్సబుల్ ఎల్టీసీ ఎంత, 15,000. అది వచ్చేసి 3 childrenకి 15,000 డివైడెడ్ బై 3 వేస్తే 5,000 వస్తుంది. అది ట్యాక్సబుల్, ఒక పర్సన్కి ట్యాక్సబుల్, ఇద్దరికి నాట్ ట్యాక్సబుల్. నెక్స్ట్, లీవ్ ట్రావెల్ ఎగ్జామ్షన్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ టు 35,000 ప్లస్ ఎంత అతను క్లెయిమ్ చేసినది 45,000. అది అతనికి ఎంత ఉన్నాయి 50,000. ఓకే, 60,000 కాదు, యాక్చువల్గా అక్కడ రావాల్సింది 50,000 రావాలి. 50,000 మైనస్ 5,000 తీసుకోవాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. అది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ని కాపీ పేస్ట్ చేసుకున్నప్పుడు మనకి అట్లా క్యాలిక్యులేట్ చేసినారు. బట్ యాక్చువల్గా అక్కడ చేయాల్సినది వాళ్ళంతా 50,000 ఎంప్లాయర్ టికెట్ రీయింబర్స్మెంట్లో 50,000 నుంచి 5,000 రిమూవ్ చేయాలి. 5,000 రిమూవ్ చేస్తే 45,000 ఇది ఆన్సర్. లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎగ్జామ్షన్ ఓన్లీ 45,000కి మాత్రమే, 5,000 ట్యాక్స్ పే చేయాలి. టోటల్గా రీయింబర్స్మెంట్ చేసినది 50,000 మాత్రమే. ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ప్రింట్ మిస్టేక్ కాదు, ప్రీవియస్ ఏది కాపీ పేస్ట్ చేసినారు, ఆ నెంబర్స్ని చేంజ్ చేయలేదు. నెక్స్ట్, మెడికల్ ఫెసిలిటీస్.